Which is the best for making videos for YouTube? Please reply anyone. సో బెస్ట్ అన్నారు కానీ ఏం బెస్ట్ అని చెప్పలేదు కదా, యాప్సా ఎక్విప్మెంటా? సో బ్రో లైవ్ పెడితే వాచ్ టైం పెరుగుతుందా? మేబీ. హౌ టు ఎనేబుల్ కమ్యూనిటీ ట్యాబ్ చెప్తా. అన్న గేమింగ్ కోసం బోయా బై వన్ మైక్ తీసుకోవచ్చా? ఇంట్రెస్టింగ్. సో వాట్సాప్ గైస్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో క్యూఎన్ఏ ఎపిసోడ్ నెంబర్ 17కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. సో మ్యాక్సిమం మీరు అడిగినట్టే ఈరోజు మీకు ఆన్సర్స్ అయితే చెప్తాను. సో చాలా మందికి ఏ డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు చేయవలసిందల్లా ఎవ్రీ వీడియో కింద మీరు #tellmepavon అనేసి మీరు కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ అయితే నేను ఇలా క్యూఎన్ఏ సెషన్స్లో అయితే పిక్ చేస్తాను. సో మనం లేట్ చేయకుండా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అవన్నీ నేను ఈరోజు మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ముఖేష్ అయితే అడుగుతున్నారు, అన్న స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సో హోల్ ల్యాప్టాప్ అయితే ఉన్నాయి, హౌ టు ఫిక్స్ ఇట్ అనేసి. సో గైస్, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ కింద వస్తే మాత్రం ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తం స్క్రీన్ అంతా వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్ని అయితే రీప్లేస్మెంట్ చేసుకోండి. సో దాని ఎటువంటి ఫిక్స్ అయితే చేయలేం. లోపల చిన్న చిన్న వైర్స్ అయితే పోతుంటాయి. మనకి ల్యాప్టాప్ హింజ్ ఉంటుంది కదా, అక్కడైతే చిన్న చిన్న వైర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు చేయించుకుంటా బ్రదర్ అంటే మీరు బయట అయితే చేయించుకోవచ్చు సర్వీస్ సెంటర్లో. లేదంటే నా సజెషన్ వచ్చేసరికి మీరు ల్యాప్టాప్ని అయితే రీప్లేస్ చేసుకోండి. ఇలా మొత్తం స్క్రీన్ అంతా బ్లీడ్ అయితే మాత్రం అది మీకే మంచిది. నెక్స్ట్ చూసుకున్నామంటే జై శివాల బంజారా అయితే అడుగుతున్నారు, బ్రదర్ 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రో, నేను లైవ్ పెట్టాలి అనుకుంటున్నా, హెల్ప్ మీ బ్రో. సో గైస్, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మనకి 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మనం ఎలా లైవ్ చేయాలనేసి. సో స్ట్రీమ్ ల్యాబ్స్ అనే ఒక యాప్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఐకార్డ్స్లో ఇస్తాను. సో అది చూసి మీరు నేర్చుకోవచ్చు మీరు ఎలా లైవ్ చేయాలి. సో మీకు అక్కడ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవసరం ఉండదు, మీకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మీరు లైవ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి ఆ వీడియో అయితే మీరు చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను టెలిగ్రామ్లో అయితే మీరు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ది ప్యాషన్ బాయ్ అయితే అడుగుతున్నారు, అన్న కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది వీడియోస్కి, వాచ్ టైం కౌంట్ అవుతుందా బిఫోర్ మానిటైజేషన్ అనేసి అవుతున్నారు. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వస్తాయి, అలాగే మనకి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మనకి కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసినప్పుడు వాళ్ళ క్లెయిమ్ అయితే వేస్తారు. సో అది మన కంటెంట్ యూజ్ చేస్తారని క్లెయిమ్ అయితే ఉంటుంది. మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తే మాత్రం కంప్లీట్గా వీడియో అనేది డిలీట్ చేస్తారు. అక్కడ మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయినా కానీ లేదంటే వాచ్ టైం వాట్ ఎవర్ మేబీ అన్నీ అయితే పోతాయన్నమాట. ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ వస్తే మాత్రం మీకు నో ప్రాబ్లం. సో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు కాపీరైట్ని అయితే. లేదంటే ఆ వీడియో పార్ట్ సాంగ్ కానీ వీడియో కానీ మీరు డిలీట్ చేస్తారంటే మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకు వాచ్ టైం అనేది ఖచ్చితంగా యాడ్ అయితే చేస్తారు, దానికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా యూట్యూబ్ సంబంధించిన పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎక్కడికి వెళ్ళదు బిఫోర్ మానిటైజేషన్. కానీ మానిటైజేషన్ అయ్యి ఎనేబుల్ అయిన తర్వాత కూడా మీకు వాచ్ టైం అనేది ఏం కాదు, వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. బట్ ఇలా కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ వీడియో ఏదైతే వాళ్ళకి క్లెయిమ్ చేసింటారు కదా, సో దాని అయితే మీరు రిమూవ్ చేయడమే బెటర్ అని చెప్తాం. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే దినేష్ చింతపల్లి అయితే అడుగుతున్నారు, థ్యాంక్ యూ బ్రో, నా ఛానల్ నేమ్ వచ్చేసరికి తెలుగు టెక్ మీట్, ఒకసారి కంటెంట్ చూసి ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పండి బ్రో, రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ దాటింది, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగుతాను. సో గైస్, ఇక్కడ ఏంటంటే నేను మీ ఛానల్ని పక్కాగా రివ్యూ చేయాలంటే మానిటైజేషన్ కానీ వాట్ ఎవర్ మేబీ, సో మీరైతే జాయిన్ బటన్ మెంబర్షిప్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే నేను పర్సనల్గా మీ యొక్క ఛానల్ని అయితే మానిటర్ అయితే చేస్తుంటాను. ఖచ్చితంగా మీరు మీ ఛానల్ని అయితే నేను మానిటర్ చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటే జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి. నేను మీరు పర్సనల్గా అయితే కాంటాక్ట్ అయ్యి మీ ఛానల్ గురించి అయితే రివ్యూ చేస్తాను. సో దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను టెలిగ్రామ్లో అయితే అడగలిగేస్తూ టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ వదిలేస్తాను. సో అక్కడి నుంచి అడిగితేనే నేను మీకు సపోర్ట్ చేయగలుగుతాను. ఇన్స్టాగ్రామ్ అంటే ఈ మధ్య యూజ్ చేయడం లేదు. టెలిగ్రామ్లో ఖచ్చితంగా నన్ను అడగండి, నేను మీకైతే చెప్తాను. మీ ఛానల్ మానిటర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ బటన్లో జాయిన్ కావాల్సింది. ఎందుకంటే మీకే బెనిఫిట్ అయితే ఉంటుంది. పదే ఒకే రకంగా మీ ఛానల్ అయితే నేను చూస్తాను కాబట్టి. సో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను ఎక్కువ కేర్ అయితే తీసుకుంటాను మీ ఛానల్ గురించి అయితే. సో జాయిన్ బటన్లో అయితే మీరు జాయిన్ కావాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఎంఆర్ చందు గేమింగ్ అయితే అడుగుతున్నారు, అన్న గేమింగ్ కోసం బోయా బై వన్ తీసుకోవచ్చు అంటే. సో వద్దనే చెప్తాను, బికాస్ బోయా బై వన్ అనేది నేను వాడుతున్న మైక్. సో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ లైక్ ఫేస్ క్యామ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. కానీ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం, బికాస్ మనకి ఫోన్ కనెక్ట్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఆడియో అనేది మీరు వింటున్న ఆడియో అంటే మీ ఫ్రెండ్స్ కానీ మాట్లాడుతుంటారు కదా, అది ఆడియో కట్ అయిపోతుంది. సో అలా కట్ అయిపోతే మీరు గేమ్ ఆడలేరు. జస్ట్ మీ సౌండ్స్ మాత్రం వాళ్ళకి వినపడుతుంటాయి, వాళ్ళ సౌండ్స్ అయితే మీకు వినపడదు. సో దీన్ని చేయడం కన్నా మీరు ఏదైతే 3.51 జాక్ ఏదైనా ఇయర్ ఫోన్స్ తీసుకోండి విత్ మైక్ అనేది. సో దాన్ని కనెక్ట్ చేసుకొని మీరు వాడుకోండి. సో నేను గేమర్స్ అడిగేప్పుడైతే వీళ్ళు ఇదే సజెస్ట్ చేశారు, మైక్ కనెక్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఆడియో అనేది రాదనమాట. ఒకవేళ మీరు ఏదన్నా సిస్టమ్ మనకి స్ట్రీమ్ ల్యాబ్స్
యూస్ చేస్తుంటే మాత్రం మీకు యూఎస్బీ మైక్ అయితే దొరుకుతుంది. సో దానికి పోర్ట్ చేసుకొని మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ అలాగే ఎల్గాట్ యూస్ చేసి మీరు స్ట్రీమ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇలాగైతే ప్రాసెస్ చేసుకోండి. యూఎస్బీ మైక్స్ అయితే దొరుకుతుంటే దానైతే తీసుకోండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే సాయి అయితే అడుగుతున్నారు, హై బ్రో, అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్ అడ్రస్కి, బట్ ప్రోడక్ట్ నచ్చక రిటర్న్ పెట్టాము. అమెజాన్ నుంచి చెక్ వచ్చింది నా ఫ్రెండ్ నేమ్తో. సో రీఫండ్ కోసం బ్యాంక్కి మా ఫ్రెండ్ వెళ్ళాలి, నేను వెళ్ళాలంటే సో ఖచ్చితంగా మీ ఫ్రెండే వెళ్ళాలి. బికాస్ మీ ఫ్రెండ్ నేమ్తోనే కదా మనకు చెక్ వచ్చింది. సో మీ ఫ్రెండ్ వెళ్తేనే అక్కడ మీకు చెక్ అనేది విత్డ్రా చేస్తారు. మీరు వెళ్ళా కానీ ప్రాబ్లం. సో ఖచ్చితంగా అయితే విత్డ్రా అయితే చేయరు. మీ ఫ్రెండ్ నేమ్తో వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్ అయితే వెళ్ళాలి. సో నెక్స్ట్ చూసుకున్నామంటే పునీత్ ఛానల్ అయితే అడుగుతున్నారు, బ్రో లైవ్ పెడితే వాచ్ టైం అంటే మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి అంటే, సో ఖచ్చితంగా పెరుగుతాయి బ్రదర్. మనకి అయితే లైవ్ చేయడం వల్ల ఖచ్చితంగా వాచ్ టైం అయితే పెరుగుతుంది. సో లాస్ట్ టైం నేను 2 hours అయితే చేశాను. సో 2 hours నాకు 10 hours వాచ్ టైం అయితే వచ్చింది. సో ఖచ్చితంగా లైవ్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ ఎలా లైవ్ చేయాలి ఏంటనేసి ఒక వీడియో చేశాను కదా. సో ఇక్కడ ఐ కార్డ్స్ వదిలేస్తాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసామంటే ఎన్సీ ఈజ్ మై వరల్డ్ అనేసి ఉంది. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ మేకింగ్ వీడియోస్ ఫర్ యూట్యూబ్, ప్లీజ్ రిప్లై వన్. సో ఇక్కడ మీరు ఏంటని చెప్పలేదు, నాకు ఎడిటింగా లేదంటే యాప్స్ అనేసి. సో యాప్స్ అయితే మాత్రం మనకి యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది. ఎడిటింగ్స్ వచ్చేసామంటే యాప్స్లో మనకి ఫిల్మోర్ అయితే ఉంటుంది, దాని అయితే యూస్ చేసుకొని. తమ్నైల్ కోసం అయితే పిక్సెల్ ల్యాబ్ అయితే ఉంది, పిక్సార్ట్ అయితే కూడా ఉంది. సో దాని అయితే యూస్ చేసుకొని ఇంకా మనకి అయితే పీసీలోకి వచ్చేసామంటే, సో పీసీలో మీరు ఫోటోషాప్ యూస్ చేసుకోవచ్చు. మీకు గూగుల్ క్రోమ్ నుంచి అయితే మీరు యూట్యూబ్ మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ కోసం వచ్చామంటే ఒకవేళ మీరు ఫోన్లో తీసుకుంటే మాత్రం ఓపెన్ కెమెరా అయితే ఉంటుంది. సో దాని అయితే మీరు తీసుకోండి, సూపర్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను షూట్ చేసేది కూడా ఓపెన్ కెమెరా నుంచే. సో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది మనకి యాప్స్ అలాగే సాఫ్ట్వేర్స్ గురించి మనం మాట్లాడుకుంటామంటే. ఇంకా మీకు డౌట్ వస్తే మాత్రం నాకు టెలిగ్రామ్లోనే కామెంట్ అయితే చేయండి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే పవన్ టెక్నో అయితే అడుగుతున్నారు, సో హౌ టు ఎనేబుల్ కమ్యూనిటీ ట్యాబ్ అనేసి. సో గైస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అయితే హౌ టు ఎనేబుల్ థీమ్ ఉంటుంది లైవ్ స్ట్రీమ్ని. సో దాన్ని ఎనేబుల్ చేయాలని ఒక వీడియో చేశాను, ఇక్కడ వదిలేస్తాను. సో దాంట్లో ఏంటంటే సేమ్ మ్యాటర్ అయితే పెట్టండి. మనకి అయితే ఒక చిన్నది హౌ టు ఎనేబుల్ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది కదా. సో దాని ప్లేస్లో మీరు కమ్యూనిటీ ట్యాబ్ పెట్టండి. సో మాక్సిమం అవసరం అయితే లేదు, మీకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తారు. సో మీరు తొందరపడకండి, వెయిట్ చేయండి. కానీ మీరు తొందరగా కావాలి బ్రదర్ అంటే మాత్రం మేము చెప్పినట్టుగా ఈ వీడియో అయితే చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే జినేష్ చింతపల్లి అయితే అడుగుతున్నారు, సో మన ఛానల్కి 1000 subscribers 14 hours వాచ్ టైం 1 year లోపల రావాలి కదా, కానీ నాకు మాత్రం 1K subscribers 6 months అంటే 1 year 6 monthsలో అయితే వచ్చిందనమాట. సో 1 year ముందు ఉన్న సబ్స్క్రైబర్స్ రిమూవ్ అవ్వాలి కదా. మానిటైజేషన్ పేజ్లో 1K subscribers కంప్లీట్ అని వచ్చింది, ఎలా మరి? సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ 12 months అనేది మనకు ఒక కండిషన్ అనమాట. సో 12 monthsలో మనకి 1000 subscribers రావాలి, 14 hours వాచ్ టైం రావాలి. సో రాకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా అయితే మనకు ఉంటుంది. సో ఇప్పుడు నేను మార్చ్లో స్టార్ట్ చేశాను. సో మార్చ్ 2020 నుంచి మార్చ్ 2021 వరకు 1 year అనమాట. సో ఈ బిట్వీన్లో మనకి రావాలి. ఒకవేళ మనకి రాకుంటే 1K subscribers 14 hours వాచ్ టైం అనేది నెక్స్ట్ మార్చ్ తర్వాత ఏప్రిల్ కదా. సో ఏప్రిల్ 2020 నుంచి మనకి ఏప్రిల్ 2021 వరకు 12 months. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇట్లా ఎవ్రీ మంత్ పెరిగే గురించి మనకి పాస్ట్ 1 month అనేది వెళ్ళిపోతుంటుంది అనమాట. సో మీరు ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది వీడియోలో, బట్ మీరు అయితే వదిలేసేయండి. మీకు 1000 subscribers తెచ్చుకోవడం అనేది కొంచెం హార్డ్ అయితే ఉంటుంది, బట్ వన్స్ మనకి 1000 subscribers అయిపోయిన వెంటనే మీకు ప్రతి ఒక్కటి అయితే ఈజీగా అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారనమాట. సో 1K subscribers అనేది చాలా కష్టం, 4 hours వాచ్ టైం అనేది కూడా. సో నేను ఆల్రెడీ టిప్స్ చెప్పాను ఎలా 1K subscribers కానీ 4 hours వాచ్ టైం అనేసి. ఇక్కడ కార్డ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే మన ఛానల్ అయితే వస్తారు, మీరు చెక్ చేసుకోండి, మీకు ఐడియా అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో కార్తిక్ MSK అనేసి. సో చెప్పాను కదా టెల్ మీ పవన్ అనేసి అడగాలి, #. అనేసి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నామంటే బ్రో పోకో F2 ఈజ్ కమింగ్ టు ఇండియా. సో కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే పోకో F2 వస్తుంది అంటున్నారు, బట్ పోకో F2 Pro అనేది రాదు అంటున్నారు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అలాగే రీసెంట్గా మనకి అయితే రెడ్మీకి సంబంధించిన K20 సిరీస్ ఉంది కదా, సో K సిరీస్. సో దానైతే వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తామనేసి మెసేజ్ అంటే కొంచెం ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి, బట్ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు. సో డిస్కంటిన్యూ చేస్తామనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం, మనకి ప్రజెంట్ అయితే పోకో F2 గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే ఇది ఇండియాకి రాదు అనేసి కూడా అయితే చెప్తున్నారు. బికాస్ ఆఫ్ మనకి ఇది రీబ్రాండెడ్ అయితే చేసింటారు. రెడ్మీ K30 సిరీస్, వీరి సిరీస్ ప్రో సిరీస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే రీబ్రాండ్ చేసి వదులుతుంటారు. సో బికాస్ ఆఫ్ ఇది మనకి వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు పిన్ చేస్తాను. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ గ్లోబల్ పోకో F2 ఇస్ రిలీజ్ సమ్ మోడల్స్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా అయితే ఉండదు బ్రదర్, కొంచెం రీబ్రాండ్ చేస్తారు, బ్రాండ్ మారుతుంది. సో రెడ్మీ K30 Pro అయితే మనకి ఇంటర్నేషనల్ బయట అయితే లాంచ్ చేశారు. అదే ఫోన్ మనకి ఇండియాకి వచ్చేసరికి పోకో F2 అయితే వస్తుంది. సో ఇప్పుడైతే చెప్పాను కదా ఆల్రెడీ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనేసి, మనకి డిస్కంటిన్యూ అయితే అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. సో పక్క ఇన్ఫర్మేషన్ అయితే లేదు, నేనైతే మొత్తం చూశాను, బట్ ఏంటంటే ఇప్పుడు వస్తుంది పక్క లేదు, కొన్నిసార్లు మనకి రాకపోవచ్చు అనేసి కూడా వినపడుతున్నాయి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు బై IQ3 ఆర్ ఐ కెన్ వెయిట్ ఫర్ న్యూ ఫోన్ లైక్ K30 Pro పోకో F2. సో ఇప్పుడైతే K30 Pro పోకో F2 మీద మీరు ఆశలు అయితే వదులుకోండి, ఎవరన్నా చూసే వాళ్ళు అయితే మాత్రం. సో IQ3 అయితే తీసుకోండి, ఆ ప్రైస్ రేంజ్ మీకు బాగుంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్ బ్యాండ్ వర్సెస్ ఇయర్
ఇయర్ బడ్స్ అయితే అడుగుతున్నారు. సో నెక్ బ్యాండ్ అయితే నాకు ఆల్రెడీ ఉంది, నేను వాడుతున్నాను. సో ఏంటంటే మనకి కంఫర్ట్ అయితే ఉండదు, నెక్ బ్యాండ్ అయితే జస్ట్ ఒక నెక్లెస్ లాగా అయితే వేసుకోని ఉండాలి దాన్ని. అదే మనకి ఇయర్ బడ్స్ చూసుకున్నామంటే స్టైలిష్గా అయితే ఉంటాయి, కాంపాక్ట్ అయితే ఉంటాయి, మనకి ఫిట్ అయితే ఉంటాయి అనమాట. సో దాన్ని తీసుకుని బెటర్ అని చెప్తాను. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఇయర్ బడ్స్ అయితే తీసుకుంటాను. అలాగే లాస్ట్ చూసుకుంటే 5th అయితే అప్కమింగ్ ఫోన్స్ అంటాను. సో చెప్పాను కదా దానిపైన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను అప్కమింగ్ ఫోన్స్ మీద. బట్ మీరు చేయవలసిందల్లా దాన్ని కొంచెం బూస్ట్ చేయాలి. వీడియో పెట్టిన వెంటనే మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా యూట్యూబ్లో నోటిఫికేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి గైస్. సో కొంచెం మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి. సో ఇది గైస్ మనకి Q&A సెషన్ ఎపిసోడ్ నెంబర్ 17. సో కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేసి ఆన్సర్ చేశాను. సో ఇలా మీ క్వశ్చన్ కూడా పిక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా #, అయితే యూజ్ చేయాలి, #tellmepavan అనేసి. సో నెక్స్ట్ Q&A సెషన్ అయితే మేము మీట్ అవుతాం. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ అయితే మేము ముందైతే ఉంటాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.